నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మనందరికీ సుపరిచితులే. న్యూమరాలజీకి సంబంధించి కొన్ని వీడియోస్ ఆల్రెడీ చేసున్నాం గురువుగారితో. గురువుగారు మనందరికీ సుపరిచితులే. ప్రముఖ ఆధ్యాత్మిక అలాగే ఎనర్జీ వాస్తుకు సంబంధించి ఎన్నో విషయాలు మున్ముందు మనం చర్చించబోతున్నాం. అలాగే మీకు ఎటువంటి ఆధ్యాత్మికంగా కానివ్వండి, న్యూమరాలజీకి సంబంధించి కానివ్వండి, లేదా ఆస్ట్రాలజీకి సంబంధించి కానివ్వండి, మీకు ఎలాంటి సమస్యలున్నా చక్కగా సంప్రదించవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. సో ఈరోజు మరిన్ని పేర్లకి సంబంధించి విషయాలు తెలుసుకోబోతున్నాం. జయశంకర్ సిస్లా గారు నాతో పాటు ఉన్నారు. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా ఈ వీడియో ద్వారా కన్నా ఇంకా మేము విపులంగా కనుక్కుంటే బాగుంటుంది, కలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశం ఉన్నా మాకు కామెంట్ బాక్స్లో తెలియచేసినా మీకు సంబంధించిన వివరాలు గురువుగారికి చెప్పడం జరుగుతుంది. లేదా మీరే డైరెక్ట్గా కూడా మాట్లాడుకోవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం గురువుగారు. ఆయుష్మతి భవ. గురువుగారు, న్యూమరాలజీకి సంబంధించి చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం. ఇందులో భాగంగా నాకు కలిగిన డౌట్ ఇది. చాలామంది లైక్ చేసే కలర్స్ కొన్ని ఉంటాయి. కొంతమందికి బ్లాక్ అంటే భలే పిచ్చి ఉంటుంది. ఒక డే అనేది లేకుండా ప్రతిరోజు బ్లాక్ వేసుకుంటారు. అంటే మనకి స్వాములు ఈ టైంలో వేసుకునే స్వాముల గురించి చెప్పట్లేదు. కామన్గా బ్లాక్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అలాగే రెడ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. నాబోటోళ్ళు లైట్ కలర్స్ ఉంటే కనుక లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఇలా కొంతమందికి కొన్ని కలర్స్ ఫేవరెట్స్ ఉంటాయి. అసలు కలర్ వల్ల మన జాతకాలు మారిపోతాయా, మన డే మారిపోతుందా, మనకొచ్చే ఇన్కమ్ కానీ మనకొచ్చే ఏదైనా అసెట్స్ అన్నీ కూడా మారిపోయే అవకాశం ఉంటుందా, ఏమన్నా నష్టాలు కష్టాలు కలుగుతాయా? కొంతమంది కలర్స్ చూసుకొని బీరువాలో పెట్టుకొని మండే ఇది, ట్యూస్డే ఇదని ఇలా వేసుకుంటూ ఉంటారు. అది కరెక్టేనా చెప్పండి కలర్స్కి సంబంధించి? ఇది మన మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది మటుకు చెప్పచ్చు. ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఈవెన్ నేను కూడా పాటిస్తాను దీన్ని. ఏంటి అయితే కామన్గా మండే రోజు ఇది, ట్యూస్డే రోజు ఇది, వెనస్డే రోజు ఇది అని అనుకునే కన్నా ఏ రోజు నచ్చిన బట్టలు ఆ రోజు వేసుకుంటూ కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని వేసుకోకూడనివి జాగ్రత్త పడితే సరిపోతుంది. రైట్. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు బ్లాక్ కానీ రెడ్ కానీ వేసుకోకూడదు. అది ఏ రోజైనా సరే. శుభకార్యానికి వెళ్తున్నాము, లేదా ఒక పూజకు, ఒక హోమానికో, లేకపోతే ఒక విశేషమైన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నప్పుడు నల్ల బట్టలు కానీ ఎర్ర బట్టలు కానీ వేసుకోకుండా వెళ్ళటం మంచిది. బ్లాక్ ఓకే, చాలా మంది చెప్తారు. రెడ్ కూడా వేసుకోకూడదా అండి? వేసుకోకూడదు. రెడ్ ఎందుకు వేసుకోకూడదు అంటే కొంచెం అగ్రెసివ్నెస్ ఉంటుంది కాబట్టి. మీరు 10 మందిలోకి వెళ్ళేటప్పుడు అది కొంచెం తామసిక భావాన్ని పెంచుతుంది కాబట్టి ఏదన్నా వాదన జరగచ్చు, మాటకు రావచ్చు, చిన్న గొడవ అది పెద్దగా అయి ఏదన్నా ఇబ్బందులు తీసుకురావచ్చు. అందుకని రెడ్ వేసుకోకుండా ఉంటే మంచిది. అగ్రెసివ్ కలర్ అన్నమాట రెడ్. ఓకే. ఈ వీక్ డేస్లో కనుక చూసుకుంటే మనం ఆదివారం నుంచి మొదలు, మనకి సోమవారం కాదు, మన సనాతన ధర్మంలో మనకి మొదటి రోజు, వారంలో మొదటి రోజు ఏదంటే ఆదివారం. ఆదివారం నాడు బ్లాక్ వేసుకోకుండా ఉండటం మంచిది. బ్లాక్ కానీ బ్లూ కానీ. డార్క్ బ్లూనా అండి? ఎనీ బ్లూ? స్కై బ్లూ సమ్టైమ్స్ పర్వాలేదు, అదేం పెద్ద ఇబ్బంది ఏం పెట్టదు. డార్క్ బ్లూ ఆర్ గ్రే, బ్లాక్, గ్రే అండ్ బ్లూ వేసుకోకుండా ఉంటే మంచిది. నేను వేసుకుంటాను ఏమవుతుంది అంటే వేసుకోండి, నాకు అభ్యంతరం ఏం లేదు. ఇది కొంత మనకి ప్రతికూలమైన వైబ్రేషన్, నెగిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది కాబట్టి చెప్పడం జరుగుతుంది. దీని మీదే జీవితం ఆధారపడలేదు. ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా పాటించవచ్చు. దీనివల్ల లాభం ఉందో నష్టం ఉందో పక్కన పెడితే ఇది ఆచరించడం వల్ల మేలు జరుగుతుందనేది చెప్పచ్చు. సోమవారం కూడా అంతే. సోమవారం నాడు కూడా బ్లాక్ బ్లూ వేసుకోకుండా ఉంటే మంచిది. మంగళవారం కూడా అంతే, బ్లాక్ బ్లూ గ్రే వేసుకోకుండా ఉంటే మంచిది.
మిగతా రోజుల్లో బుధవారం వేసుకోవచ్చు, గురువారం వేసుకోవచ్చు, శుక్రవారం వేసుకోవచ్చు. శనివారం నాడు రెడ్ కలర్ వేసుకోకుండా ఉంటే మంచిది. ఓకే. శుక్రవారం, శనివారం రెడ్ కలర్ వేసుకోకుండా ఉంటే మంచిది. ఇంకా ఇంకా చెప్పాలంటే బుధవారం కూడా, బుధవారం, శుక్రవారం, శనివారం రెడ్ కలర్ అవాయిడ్ చేస్తే మంచిది. ఇలా ఈ మాత్రం పాటిస్తే చాలు. మిగతా రోజుల్లో కామన్గా వేసుకోవచ్చు. ముఖ్యంగా మంగళవారం నాడు బ్లాక్, గ్రే, బ్లూ వేసుకోకుండా ఉండటము, శని, ఆదివారము, సోమవారము, మంగళవారం బ్లాక్ వేసుకోకుండా ఉంటాం. శనివారం నాడు రెడ్ వేసుకోకుండా ఉంటాం. ఇవి పాటిస్తే అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. ఓకే. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురువు గారు. చాలామందికి బ్లాక్ అంటే చాలా ఇష్టంగా ఉంటుందండి. కారణం తెలియదు కానీ నాకు మీకు ఏ కలర్ ఇష్టం అంటే ఫస్ట్ బ్లాక్ అని చెప్తూ ఉంటారు చాలామంది. అది వాళ్ళ అభిప్రాయం. కానీ వేసుకోవటం వలన వాళ్ళకు వచ్చే సక్సెస్ రేట్ కానివ్వండి, మంచి కానివ్వండి కొద్దిగా తగ్గుతుంది అన్నప్పుడు అవాయిడ్ చేయటమే మంచిది కదా. ఏమంటారు మీరు? ఈ మాటలతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు అనేది కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ అవాయిడ్ చేసే వాళ్ళందరికీ ఈ విషయం చేరవేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.